Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో ఈ రోజు అయితే నేను గీతా హీరోలో ఉన్నాను. సుచిత్ర మనకి పిస్తా హౌస్ పక్కన అయితే ఉంటుంది. సో ఎందుకు అని అంటే ఎక్స్ట్రీమ్ 125R డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ అయితే ఫైనల్లీ మన దగ్గర ఉంది. సో దీంట్లో కొత్తగా కలర్ ఆప్షన్స్ ఏమున్నాయి, ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది, అలాగే అప్గ్రేడ్స్ ఏమున్నాయి, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. రీసెంట్గానే టీవీఎస్ వాళ్ళు రైడర్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పేసి డ్యూయల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. సో హీరో వాళ్ళు మేమెందుకు తగ్గాలి అని చెప్పేసి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి డ్యూయల్ ఛానల్ ABS అలాగే క్రూజ్ కంట్రోల్, రైడ్ బై వైర్ చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు, రైడింగ్ మోడ్స్ లాంటివి. ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హీరో ఎక్స్ట్రీమ్ 125R డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్. ఎక్స్ట్రీమ్ 125Rలో మనకి నార్మల్గా 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి IBS, అలాగే ABS తర్వాత ఏంటంటే ABSతో పాటు సింగిల్ సీట్ వేరియంట్ ఆప్షన్ ఉంది. అండ్ ఇది టాప్ ఆఫ్ ది లైన్ మనకి డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ అనమాట. దీని యొక్క ఎగ్జాక్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,04,500 రూపీస్ అయితే ఉంది, అంటే 1,05,000 అనుకోండి. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం అయితే గీతా హీరో సుచిత్ర వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీంట్లో మనకి కొత్తగా న్యూ 3 కలర్స్ అయితే ఉన్నాయి. మీరు చూసేది గ్రే కలర్ అన్నమాట, బ్లాక్ అండ్ గ్రే కలర్లో అయితే ఉంది మనకి. అండ్ ఇంకొకటి మనకు కొత్తగా గ్రీన్ కలర్ ఇచ్చారు, అలాగే రెడ్ కలర్ ఉంది. గ్రీన్ కలర్ అనేది మనకు కవాసాకి Z900 ఇన్స్పైర్డ్ కలర్ లాంటిది అవుతుంది, ఎందుకంటే ఇది మినీ Z900 అంటారు కాబట్టి. సో దీంట్లో ఏముందో ఎవ్రీథింగ్ చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్లో యాజ్ ఇట్ ఈస్ DRLs అయితే ఉన్నాయి, అండ్ LED ఇండికేటర్స్, అండ్ దీంట్లో అజాడ్ స్విచ్ కూడా ఉంది. సో ఇక్కడ అజాడ్స్ అనేది ఆన్ చేసుకుంటే మనకి ఇలా అయితే లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్లో మనకి 2 ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉన్నాయి. నైట్ టైం విజిబిలిటీ చాలా బాగుంటుంది కంపేరింగ్ టు రిఫ్లెక్టర్స్. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి చాలా మంచి సస్పెన్షన్ అయితే ఉంది, టెలిస్కోపిక్ ఫోక్స్. అండ్ దీంట్లో USD ఫోక్స్ ఇచ్చుంటే ఒక మంచి ప్యాకేజ్ అయ్యేదన్నమాట ఈ సెగ్మెంట్లో. ఆల్రెడీ మనకి ఆర్డినేట్ 125లో ఇచ్చారు, దీంట్లో ఇవ్వలేదు, అదొకటి మిస్ చేశారు. నెక్స్ట్ అప్డేట్లో అది కూడా ఇచ్చేస్తారు. సో ది బెస్ట్ 125cc మోటార్ సైకిల్ అయిపోతుంది అప్పుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ ఛానల్ ABS అని చెప్పేసి స్టిక్కరింగ్ వస్తుంది కదా, ఇప్పుడు దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. అండ్ ఫ్రంట్లో 276mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి, ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీరు IBS మోడల్ తీసుకున్నట్టయితే దాంట్లో 240mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ టైర్ సైజ్ అవన్నీ కూడా సేమ్ ఉన్నాయి మనకి, టైర్ ప్యాటర్న్ అనేది మారింది ఓన్లీ. అండ్ కమింగ్ టు ఇంజన్, దీంట్లో మనకి 125cc 2 valve ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది అరౌండ్ మనకి 11.4 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 10.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ కిక్ స్టార్ట్ ఉంది కాబట్టి అసలు ప్రాబ్లం లేదు, బ్యాటరీ ఒకవేళ డ్రైన్ అయిపోయినా కూడా. అండ్ స్ప్రింట్ అండ్ EBT టెక్నాలజీ ఉంది, అంటే స్మూత్ పవర్ రెస్పాన్స్ అండ్ ఇన్స్టెంట్ టార్క్. అండ్ ఇంజన్ బ్యాలెన్సర్ టెక్నాలజీ అనమాట, సేమ్ లైక్ ఇంతకు ముందు ఉన్నట్టే. అండ్ 180mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ తగిలే ఛాన్స్ అని లేదు. OBD2B కంప్లైంట్ ఇంజన్ ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే 125R అని చెప్పేసి వస్తుంది. అండ్ 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అనేది అరౌండ్ మీకు 55 to 60 kmpl అయితే వస్తుంది. కంపెనీ క్లెయిమ్ ఏంటంటే 66 kmpl. ఒకవేళ మీరు మంచిగా నడుపుకుంటే అది కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి 3D ఎంబ్లమ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు దీంట్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఉంది, అంటే మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చాలా క్విక్గా ఉంటుంది. అండ్ రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి, సేమ్ లైక్ మనకి గ్లామర్ Xలో చూసారు కదా అలాంటిదే. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. అండ్ 790mm సీట్ హైట్ ఉంది. లైక్ మీ హైట్ అనేది అరౌండ్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఇంతకుముందు దీని యొక్క వెయిట్ అనేది 136 kgs. నాకు తెలిసి డ్యూయల్ ఛానల్ ABS ఇవన్నీ ఇచ్చారు కదా, లైక్ 138 kgs వరకు అయితే వెయిట్ అనేది అయింది అనుకుంటున్నాను. అండ్ రియర్లో మనకి మోనో షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. అండ్ ఎగ్జాస్ట్ నోట్ మీకు వినిపిస్తాను. రియర్ మనకి టైర్ ప్రొఫైల్ అనేది సేమ్ 120 సెక్షన్ ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే ఈ టైర్ ప్యాటర్న్ అనేది మారిందనమాట. అండ్ రియర్ డిస్క్ సైజ్ వచ్చేసి నాకు తెలిసి అరౌండ్ 220 or 230mm అయితే ఉండొచ్చు. అండ్ నిసిన్ క్యాలిపర్ ఉంది, సింగిల్ పిస్టన్ది. డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి మనకు ఎక్కడ ప్రాబ్లం అనేది లేదు. ది బెస్ట్ బ్రేకింగ్ ఉంటుంది, అండ్ సేఫ్టీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి టైర్ అగ్గర్ అనేది ఉంది, చాలా మంచి క్వాలిటీది. అండ్ రియర్ సెక్షన్ అయితే ఇది. అండ్ LED టెయిల్ లైట్. ఇది క్వాలిటీ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఒక పర్సన్ ఎక్కి కూర్చున్నా కూడా విరిగే ఛాన్స్ అయితే లేదు. స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి, స్ప్లిట్ సీట్ ఉంది. ఒకవేళ మీరు సింగిల్ సీట్ వేరియంట్ తీసుకుంటే ఏంటంటే దానిలో మనకి సింగిల్ సీట్ ఆప్షన్ కూడా ఉంది, కానీ టాప్ మోడల్లో సింగిల్ సీట్ లేదు. మేబీ ఫ్యూచర్లో వీళ్ళు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ ప్యానల్ క్వాలిటీ కూడా CB125 హార్నెట్ ఉంది కదా, దాంట్లో చాలా డెలికేట్ ఉంది, దీంట్లో చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ ఈ కలర్ ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. నాకు పర్సనల్లీ దీంట్లో 3 కలర్స్లో ఒకటి ఈ గ్రే కలర్, ఇంకోటి ఏంటంటే కొత్తగా వచ్చిన రెడ్ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సీట్ కుషన్ అనేది చాలా సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది చూడండి. సో రైడర్తో కంపేర్ చేసుకుంటే పిలియన్ కంఫర్ట్ అనేది ఇంకా సాఫ్ట్ ఉంది సీట్ కంఫర్ట్ అనేది.
అండ్ ట్యాంక్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. సో ఎరా టెక్ అని చెప్పాను కదా నేను, ఈ థ్రాటిల్ బై వైర్ అదొక టెక్నాలజీ హీరో వాళ్ళది. సో అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ రైడ్ అసిస్ట్ టెక్నాలజీ అనమాట. అండ్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది ఉంది, ఏదైతే మీరు రీసెంట్గా గ్లామర్ ఎక్స్లో చూసారు కదా, సేమ్ టెక్నాలజీ. ఇక్కడ నుంచి మీరు క్రూజ్ కంట్రోల్ అనేది ఆన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఓన్లీ టాప్ మోడల్లోనే ఉంది. అండ్ ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్, అండ్ అలాగే హజార్డ్ స్విచ్ అనేది ఉంది దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ గేర్ అనేది టోటల్లీ న్యూ. అండ్ దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. ఇంతకుముందు టైప్ ఏ ఉండేది, ఇప్పుడు టైప్ సికి వచ్చింది. సో ఇదొక మంచి అప్గ్రేడ్. అండ్ నెక్స్ట్ ఇది ఒక పెద్ద అప్గ్రేడ్ అనమాట. ఇంతకుముందు నా మీటర్ అనేది అంతేం బాగుండేది కాదు. సో ఛాలెంజ్ ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి వస్తుంది. అండ్ దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ సేమ్ లైక్ మనకి గ్లామర్ ఎక్స్ లాంటిదే. అండ్ 3 మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ రోడ్ మోడ్లో ఉంది కదా. సో ఇక్కడ మోడ్ బటన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మనకి మోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి, పవర్, ఎకో అండ్ రోడ్. సో దీంట్లో ఏంటంటే మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతుంది. పవర్లో మీరు డిఫరెన్స్ అనేది నోటీస్ చేయరు. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. ఆర్పిఎం కానీ, గేర్ పొజిషన్ కానీ, అండ్ మిగతా అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం టాగుల్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఏముందంటే ట్రిప్ ఏ ఉంది, సో ట్రిప్ బి ఉంది, డిస్టెన్స్ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ. అండ్ ఇంతకుముందు ఓన్లీ ఐబిఎస్ మోడల్లో మాత్రమే మనకి i3s టెక్నాలజీ అనేది ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో కూడా i3s టెక్నాలజీ అని ఉంది. ఇక్కడ నుంచి మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సేమ్ లైక్ గ్లామర్ ఎక్స్ లాంటి ఫీచర్సే, సేమ్ మీటర్ అనేది దీంట్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే రియల్ టైమ్ మైలేజ్ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, రేంజ్, డేట్ ఉంది, అండ్ టైమ్. సో ఇదన్నమాట దీంట్లో ఉంది. ఒకసారి మళ్ళీ మీకు స్వైప్ అప్ చూపిస్తాను. సో ఛాలెంజ్ ది ఎక్స్ట్రీమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కనెక్టెడ్ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ క్రూజ్ కంట్రోల్ కానీ, i3s టెక్నాలజీ ఇవన్నీ కూడా దీంట్లో అయితే ఉన్నాయి మనకి. అండ్ సేమ్ లైక్ గ్లామర్ ఎక్స్ లాంటి స్విచెస్, సేమ్ టెక్నాలజీ అనేది దీంట్లో ఉంది. అండ్ ఈ మోటార్ సైకిల్లో మనకి కొత్తగా చేసిన అప్డేట్స్ అయితే ఇవన్నమాట. అండ్ దీంట్లో 4 వేరియంట్స్ అని చెప్పాను కదా. సో మీకు టాప్ ఆఫ్ ది లైన్ ఎక్విప్మెంట్ అన్నీ కావాలి అనుకుంటే మాత్రమే ఇది తీసుకోండి. సో మీకు వేరే వేరియంట్స్తో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ అనేది డెఫినెట్లీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఏదైతే సింగిల్ ఛానల్ ఏబిఎస్ సింగిల్ సీట్ కానీ స్ప్లిట్ సీట్ ఉంది కదా, అది మనకు చాలా వాల్యూ ఫర్ మనీ. సో అవన్నీ వద్దు మాకు, ఇంకా నెక్స్ట్ లెవెల్ రైడ్ బై వైర్ కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ, రైడింగ్ మోడ్స్, అలాగే ఇవన్నీ కావాలి అనుకుంటే కనుక మీరు ఈ టాప్ మోడల్ తీసుకోండి. లేదు వాల్యూ ఫర్ మనీ అంటే డెఫినెట్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ అనే చెప్తాను. సో ఇది ఎక్స్ షోరూమ్ వచ్చేసి 1,05,000 రూపీస్ ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం అయితే మీ నియర్ బై డీలర్షిప్ని విజిట్ చేయండి. ఫైనల్లీ ఇదైతే హీరో ఎక్స్ట్రీమ్ 125 డ్యువల్ ఛానల్ ఏబిఎస్ ఒక డీటెయిల్ రివ్యూ అన్నమాట. సో ఎవరికైతే 125cc ది బెస్ట్ నేకెడ్ స్పోర్ట్ లుక్స్ కావాలి, మంచి మైలేజ్ కావాలి, అలాగే మంచి టైర్స్ కానీ, బ్రేక్స్ కానీ, డ్యువల్ ఛానల్ ఏబిఎస్, రైడింగ్ మోడ్స్, అలాగే రైడ్ బై వైర్ ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు ఈ మోటార్ సైకిల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే ఆల్రెడీ మనకు సింగిల్ ఛానల్ ఏబిఎస్తో పాటు రైడర్ కూడా ఆప్షన్లో ఉంది. సో దీంట్లో 4 వేరియంట్స్ ఉన్నాయి. మీ యూసేజ్ అండ్ మీ బడ్జెట్ని బట్టి మీరు ఒక మోటార్ సైకిల్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.